రాజన్న సిరిసిల్ల జిల్లా ఎలంపల్లి కాలువ ద్వారా పంట పొలాలకు నీటిని విడుదల చేయాలంటూ రైతులు ధర్నాకు దిగారు. కోరుట్ల వేములవాడ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎలంపల్లి ప్రాజెక్టు నుంచి ప్రతి సంవత్సరం పంట పొలాలకు నీళ్లు విడుదల చేసేవారని, ప్రస్తుతం నీటిని విడుదల చేయలేకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే గోదావరి జలాలు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల ధర్నాతో వాహనాలకు అంతరాయం ఏర్పడింది. ఎల్లంపల్లి వాటరు నర్సింగాపూర్ చందుర్తి మండలకు నీళ్లు వాటర్ రావాలని రైతులు వేసిన పంట పొలాలను ఆదుకోవాలని ఎండిపోతున్న పంటలను అంటే ఇప్పుడు ఏమంటారంటే లాస్ట్ స్టేజ్ ఉందన్నట్టు ఇంకొక 10-15 రోజులలో కంకికి వచ్చి రైతు కళ్ళల్లో ఆనందం చూసే రోజులు దగ్గరలో ఉండే రోజులు ఇప్పుడు ఏమంది ఈ వాటర్ రాకపోయేసరికి ఈ కంకి అనేది ఎండిపోయి ఉన్న పంట మీద పెట్టుబడి అనేది భారమై రైతును అగమ్య గోచరమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు చెప్తున్నాయి వాటర్ వస్తున్నాయి ఇవాళ వస్తున్నాయి రేపు వస్తున్నాయి అని చెప్పి ఎల్లంపల్లి నుంచి వారు చెప్తున్నారు. ఎల్లంపల్లి నుంచి కొండాపూర్ నుంచి ఫాజుల్ నగర్ నుంచి చందుర్తి మండలకు వస్తాయని చెప్పి